ఇవాళ ఐటీ హబ్గా విశాఖ అన్నటువంటి దాన్ని అడ్వర్టైజ్ చేశారు. ఇవాళ నుండి కాగ్నిజెంట్ కార్యకలాపాలు అక్కడ ప్రారంభం కాబోతున్నాయి. అయితే ముందు టెంపరరీ బిల్డింగ్లో కట్టేసి ప్రారంభించి ఆ తర్వాత పూర్తి స్థాయి కన్స్ట్రక్షన్ కూడా చేపట్టబోతున్నారు. కాగ్నిజెంట్తో పాటుగా వాళ్ళ 9 ఐటీ ఆధారిత సర్వీస్ సంస్థల కార్యాలయాల భవనాలకి చంద్రబాబు గారు శంకుస్థాపన చేయబోతున్నారు. 3,740 కోట్ల పెట్టుబడులు, 41,967 ఉద్యోగాలకు సంబంధించిన వార్తని ప్రధానంగా హైలైట్ చేశారు. అయితే 1,00,000 మందికి ఉపాధి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వివిధ ప్రాజెక్టులకి మంత్రివర్గం పచ్చజెండా, 16,060 కోట్ల పెట్టుబడులకు ఆమోదం. క్వాంటమ్ వ్యాలీలో కొత్తగా మరో 7 ప్రాజెక్టులు, బీసీలకు సౌర విద్యుత్ ప్రాజెక్టులకు అదనపు రాయితీ, 27.2 లక్షల మందికి 20,000 చొప్పున ఇచ్చేందుకు ఆమోదం. రెవెన్యూ వివాదాలను ఏడాదిలోగా పరిష్కరించాలి, సీఎం చంద్రబాబు మార్గనిర్దేశం. రాష్ట్రంలో 1,00,000 మందికి పైగా ఉపాధి కల్పించే ప్రాజెక్టులు మంత్రిమండలి గురువారం ఆమోద ముద్ర వేసింది. ఇందులో క్వాంటమ్ కంప్యూటర్స్, ఐటీ, సౌరశక్తి, కెమికల్, ఫార్మా, ఆహార శుద్ధి, బయోఫ్యూయల్స్ రంగాల్లో పెట్టుబడులు ఉన్నాయి. ఇవి కాక ఆతిథ్య రంగంలో హోటళ్లు, కన్వెన్షన్ హాళ్ల నిర్మాణం వంటి ఉన్నాయి. ఇంతకుముందు ఎస్ఐపిబి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రిమండలి ముందు ఉంచి ఆమోదించారు. మొత్తం 16,060 కోట్ల విలువైన పెట్టుబడులకు పచ్చజెండా ఊపారు. అమరావతిలో ఏర్పాటు కాబోతున్న క్వాంటమ్ వ్యాలీలో కొత్త ప్రాజెక్టులు రాబోతున్నాయి. దాదాపు 7 క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రాజెక్టులు చేపట్టేందుకు పెట్టుబడులు వస్తున్నాయి. అమరావతిలో లోక్ భవన్ నిర్మాణానికి L1 టెండర్ను ఆమోదించి పనులు చేపట్టేందుకు ఆమోదించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షత సచివాలయంలో గురువారం మంత్రిమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారన్నట్టు హైలైట్ చేశారు.